ప్రైజ్ లార్డ్. నా స్నేహితుడు నేను ఒక బండి మీద వెళ్తున్నాయి. ఒక చోట ఆగినప్పుడు ఒక ఆయన వచ్చి, అయ్యా చాలా ఆకలిగా ఉంది, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి దీనంగా అడిగారు. అప్పుడు నా స్నేహితుడు వెంటనే ఒక 100 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చి, సరే మంచి భోజనం చేయండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన యథావిధిగా మేము వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్లో వస్తున్నప్పుడు నా స్నేహితుడు ఒక సంఘటన చూశాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ఎవరికైతే సహాయం చేశాడో, ఎవరికైతే 100 రూపాయలు ఇచ్చాడో ఆయన సిగరెట్లు కొనుక్కొని తాగుతున్నాడు అక్కడ ఆ ప్రదేశంలో. ఆ సన్నివేశం నా స్నేహితుడు చూసి వెంటనే చాలా కోపం వచ్చి, చిచ్చి జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి సహాయం చేయకూడదు, అడుక్కునేవాడికి నేను సహాయం చేయను అన్నాడు. నేను అన్నాను, ఏమైందిరా అంటే, నేను దేనికోసం ఇచ్చాను, వాడికి మంచిగా తినమని ఇచ్చాను, కానీ వాడు ఏం చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, కాబట్టి వాడికి నేను జీవితంలో అడుక్కునేవాడికి సహాయం చేయను అన్నాడు. ఇది నేను ఒక విషయాన్ని అతనికి చెప్పాను. ఏంటి ఆ విషయం అంటే, ఎవరైనా మనకు సహాయం చేస్తున్నప్పుడు, మనం సహాయం చేస్తున్నప్పుడు 10 మందికి సహాయం చేస్తే ఒక్కడి దీవెన మాత్రమే వస్తుంది మన దగ్గరికి. ఎలాగో చెప్పిన 10 మంది కూడా మనం సహాయం చేస్తున్నప్పుడు 10 మంది దీవించరండి, దీవెన రాదు, 10 మందిలో ఒక్కడిదే వస్తుంది. చూడండి, మనము ఎప్పుడైనా ఒక కుటుంబంలో ఈవెంట్ ఎవరినైనా మనం బంధుమిత్రులందరినీ పిలుస్తాం, అందరికీ ఒక మాట చెప్తాం. ఏమనో తెలుసా, మా బిడ్డలను దీవించండి, మా కుమారుని దీవించండి, మా పిల్లలను దీవించి వెళ్ళండి అని చెప్తారు. కానీ వారందరూ దీవిస్తారా అంటే అందరూ దీవించరు. ఎవరు దీవిస్తారు, ఎవరు దీవెన వస్తుంది అంటే, ఎవరి ఆకలి బాధతో ఉంటారు, ఎవరు మనస్ఫూర్తిగా మనసారా ఆకలి బాధతో ఉండి వస్తారో వారు నిజంగా దీవిస్తారండి. వారి దీవెన ఎలా ఉంటుందో తెలుసా, 10 మంది దీవెన కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం 10 మందికి సహాయం చేస్తే ఒక్కడి దీవెన ఎలా వస్తుందో, ఆ 500 మందిని పిలిచినప్పుడు 500 మందిలో ఒక్కడు దీవిస్తే 500 మంది దీవించినట్టు సమానంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సహాయం చేసేటప్పుడు మీరిచ్చిన డబ్బులతో వాడు ఏం చేసుకుంటున్నాడో ఏంటో మనం తీర్పరం కాదు. కాబట్టి మనం అడగొద్దు కూడా. అలాగా ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. నీవు సహాయం చేయాలనుకున్నప్పుడు మంచి మనసుతో చేసుకుంటూ వెళ్ళిపో, అది చేరవలసిన వారికే చేరుతుంది. ఎప్పుడైతే నిజముగా నువ్వు చేయను అని తీర్మానం తీసుకుంటే దేవుడే వచ్చి నిన్ను పరీక్షించడానికి సహాయం అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏమి లేదు పో అంటాం. కాబట్టి మన మంచితనాన్ని కోల్పోతాం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సహాయం చేసేటప్పుడు మీరు సహాయం చేస్తూ వెళ్ళండి. 10 మందిలో ఒక్కడి దీవెనే మనకు చేరుతుంది. ఆ ఒక్కడి దీవెన 10 మంది కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు దీవించబడాలంటే నీ సహాయాన్ని ఖచ్చితంగా ఇతరులకు చేర్చు. ఎవరైనా వచ్చినప్పుడు తృణీకరించుకు, ప్రతి ఒక్కరికి నీ సహాయం వారికి అందింపు చేయి. నువ్వు ప్రతి విషయంలోనూ కూడా నీ సహాయాన్ని అందింపు చేయి. దేవుడు ఖచ్చితంగా నీ సహాయాన్ని చూస్తాడు. ఆకలి బాధలతో ఉన్నవారు ఖచ్చితంగా ఆ దీవెన నీ కుటుంబానికి చేరుతుంది. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించును.